అప్పుడే పుట్టినటువంటి శిశువు నోరు తెరిచి ఆకలిని అడగలేదు, తన పనులు తను చేసుకోలేదు. కానీ ఆ శిశువు యొక్క ఆకలిని గుర్తించి తల్లి పాలనిస్తుంది. ఆ ప్రేమ అన్నది లేకపోతే ఆ శిశువు ఏమైపోతుంది? ఎంతకాలం మనగలుగుతుంది? ఎంతకాలం జీవించగలుగుతుంది? కాబట్టి ఆ శిశువుకి తల్లికి, ఆ శిశువుకి తండ్రికి మధ్య ఉన్న అనుబంధం ఏంటి అంటే కన్నా ప్రేమ. ఆ ప్రేమ అన్నది లేకపోతే ఈరోజు 25-30 సంవత్సరాలు వచ్చినా కూడా ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో పడి తింటూ ఉంటే ఏ తల్లిదండ్రులు ఇంట్లోంచి గెంటేస్తున్నామా? గెంటడం లేదు కదా. వాడిని ఇంకాస్త చదువుకోనైనా పర్లేదులేనైనా మేము ఉన్నామైనా అంటున్నాం కదా. దేని వల్ల అంటున్నాం? కేవలం ప్రేమ వల్ల. ఆ ప్రేమ అన్నది లేకపోతే ఈ సమాజం వేరే రకంగా ఉండేది, చిన్నాభిన్నం అయిపోయి ఉండేది. ఏ విధంగా అయితే కుటుంబ బాంధవ్యాలని ప్రేమ నిలబెడుతూ ఉందో, ఒక భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్న అనుబంధాన్ని రెట్టింపు చేసేది ఏంటి అంటే కనుక కేవలం ప్రేమ మాత్రమే. కాబట్టి బాబాను పూజిస్తారా, లేదు అష్టోత్తరాలు చదువుతారా, లేదు సచరిత్ర పారాయణం చేస్తారా, లేదు హోమాలు చేస్తారా, యజ్ఞాలు చేస్తారా, ఇవన్నీ మీ ఇష్టం. ఒకటి మాత్రం చేయాలి, అదేంటంటే ప్రేమించాలి. ఆయన్ని ప్రేమించకుండా చేసేటువంటి ఏ కార్యమైన నిరంతకం అయిపోతుంది, వృధా ప్రయాస. అవునా కదా? ఉదాహరణకి ప్రేమ లేని చోట నువ్వు ఏ పని చేసినా తెలిసిపోతుంది. ఊరికైనా ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంటికి వస్తారనుకోండి, మధ్యాహ్నం పూట, మధ్యాహ్నం 1 గంటకు వచ్చినప్పుడు మనం ఏమడుగుతాం తెలుసా? మంచినీళ్ళు తాగుతారా అంటాం. ఎండకు వస్తే మంచినీళ్ళు తాగరా? భోజనం చేస్తారా అంటే వాడి ఉద్దేశం ఏంటి? వద్దు అని చెప్తే సంతోషపడాలని. వద్దు అంటే అమ్మ వద్దా, పర్లేదు, తినొచ్చారా, ఓకే సంతోషం అండి. మనకి అర్థమైపోద్దా లేదా? ఈ ప్రేమలో ఏదో తేడా కొడుతుంది. అందువల్ల ఏమంటాం? తినొచ్చాములేమ్మా అంటాం. వాస్తవానికి తినున్నాం. ఎందుకు ఇంత ప్రేమ చూపించిన తర్వాత ఆ మాట చెప్తే చెప్తాం? అర్థమైందా? అంటే అర్థం ఏంటి? ప్రేమలో గనక అంత తేడా వచ్చినా కనుక్కునేస్తాం కదా మనం. మరి ఆయన కనుక్కోలేడా? నువ్వు ఆయన దగ్గరకు వచ్చి 20 రూపాయలు టెంకాయ కొట్టి 1,00,000 రూపాయలు 10 లక్షలకి నువ్వు అర్జీ పెట్టినప్పుడు నువ్వు నిస్వార్థంగా అడుగుతున్నావా, ప్రేమతో అడుగుతున్నావా అని కనుక్కోలేడా? అంత అమాయకుడు ఆయన. అంటే మీకుండే తెలివి ఆయనకు ఉండదా? అరే నువ్వు ఖర్చు పెట్టింది అంతా 20 రూపాయలు టెంకాయ, నీ ప్రసాదం మొత్తంగా అయితే 300-400 కూడా ఉండదు. అంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టి 10 లక్షల రూపాయలు ఉద్యోగానికి టెండర్ వేస్తావా అని అంటాడా? అంట. అలా కాని పక్షంలో ఏం చేయాలి? అయ్యా నా దగ్గర ఉన్నది ఇదే, నా స్తోమత ఇదే అని చెప్పి నువ్వు అనగలిగితే ఆ ప్రేమకు అవసరం అయిపోతాడు. అప్పుడు అవసరం, అప్పుడు నువ్వు ఎంత పెట్టకపోయినా ఆయనే పట్టించుకో, అంతే కదా. కాబట్టి నా దగ్గర ఏమీ లేదని ఆమె చింకి గుడ్డలతో ఉండేటువంటి స్త్రీ బయటకు వచ్చి నా దగ్గర ఏమీ లేదయ్యా, ఏదో నేను ఉపవాసం చాలించడానికి పెట్టుకున్న ఈ ఉసిరికాయ ఒకటే ఉందయ్యా అని మనకు శంకరాచార్యులు గారికి చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు? ఆ ఉసిరినే పెట్టమ్మా అన్నాడు. ఆ ఉసిరిని స్వీకరించి కనకధార కురిపించాడు కదా. మరి కనకధార కురిపించడానికి కారణం ఉసిరికాయ కాదు, ప్రేమ. ఆ ప్రేమ కారణం, ఉసిరికాయ కారణం కాదు. అంటే మనం ఏమనుకుంటామంటే ఆ ఉసిరికాయ పెడితే కనకధార కురిసింది కాబట్టి మనం 10 ఉసిరికాయలు పెడదామంటే ఏం కురవదు, వడగల వాడ తప్ప. ప్రేమ ముఖ్యం. కాబట్టి సాయిబంధువులారా, మీరు మీ బిడ్డలను ఎలా ప్రేమిస్తున్నారు, మీ భర్తను ఎలా ప్రేమిస్తున్నారు, మీ తల్లిదండ్రులను ఎలా ప్రేమిస్తున్నారు? వాళ్ళు ప్రేమించడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఉదాహరణకి మా అమ్మని నేను ప్రేమిస్తాను, మా అమ్మ చనిపోయినా కూడా. ఎందుకు ప్రేమిస్తానంటే నాకు జన్మనిచ్చింది కాబట్టి. మా నాన్నని నేను ప్రేమిస్తాను ఎందుకంటే నన్ను సాకాడు కాబట్టి. నా సోదరులను నేను ప్రేమిస్తాను, మా అమ్మతో కలిపి నేను ఒకే కడుపులో పుట్టాను కాబట్టి. లేదు మా ఊర్లో వాళ్ళు కూడా ప్రేమిస్తాను ఎందుకంటే మా ఊర్లో కలిసిమెలిసి జీవించాం కాబట్టి కదా. కానీ ఈ ప్రేమలు ఇవన్నీ ఎంతకాలం శాశ్వతంగా ఉంటాయా? నువ్వే శాశ్వతం కాదే, నువ్వే శాశ్వతం కాదు. ఇంక ప్రేమలు ఎక్కడ శాశ్వతం? నువ్వెంతకాలం ఉండిపోతావు? ఓ మహా అంటే 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఆ పైన వద్దని మనమే మొత్తుకుంటాం. 80 ఏళ్ళు దాటిన తర్వాత భగవంతుడా తీసుకెళ్ళిపో, ఏమంత వెయిట్ చేస్తున్నావు, నేను పాస్పోర్ట్ పెట్టి రెడీగా ఉన్నాను, నువ్వు స్టాంప్ వేసావంటే వచ్చేస్తాను అని రెడీగా ఉంటాం కదా మనం. అంటే విరక్తి చెందేస్తాం. అది కూడా ఆరోగ్యం బాగుంటే. మంచం మీద పడితే అసలు వద్దు, ఈ రోతపోతుకు అంటావా లేదా? ఈ రోతపోతుకొద్దు, తీసుకెళ్ళిపో అంటే ఒక జన్మకే విరక్తి పుట్టేస్తుంది ఇక్కడ. ఈ ఒక జన్మతో సంబంధమే అంతా కూడా, అమ్మ నాన్న అంతా. మరి బాబా గారితో ఏం సంబంధం? జన్మజన్మల సంబంధం.
శ్యామ నీకు నాకు 72 జన్మల సంబంధం రా. ఈ 72 జన్మలుగా ఎప్పుడైనా నిన్ను బుగ్గగిల్లేనా? ఎప్పుడైనా నువ్వు కోప్పడావు ఈ విధంగా? మరి ఎందుకు కోప్పడుతున్నావు అన్నాడు ఆయన. అంటే 72 జన్మలుగా వెంటాడుతూ ఉన్నాడు శ్యామ బాబావారిని. మహల్స నీకు నాకు జన్మజన్మల రుణబంధం. కాబట్టి తన దగ్గరకు వచ్చినటువంటి భక్తులందరికీ చెప్పుకుంటూ వచ్చాడు, నీకు నాకు బంధం, నీకు నాకు బంధం అని. మనకు చెప్పకపోయి ఉండొచ్చు, కానీ మనకు తెలిసిపోతుంది కదా, రుణానుబంధం లేకుండా కదా జరుగుతుంది, జరిగే అవకాశం ఉంటుందా? ఎవరన్నా ఒకరిని చూసినప్పుడు వాళ్ళని చూస్తే మనకు ఎందుకో మాట్లాడాలనిపిస్తుంది, ఏదో అంత పెట్టాలనిపిస్తుంది. మనం అంటాం, పెద్దవాళ్ళు అంటారు కదా, ఒకరిని చూస్తే పెట్టబుద్ధి, ఒకరిని చూస్తే కొట్టబుద్ధి. అద్భుతమైన మాట అది. ఎందుకు పెట్టబుద్ధి? రుణానుబంధం ఉంది, అది ప్రేమతో కూడుంది. ఎందుకు కొట్టబుద్ధి? రుణానుబంధం ఉంది, అది పగ శత్రుత్వంతో కూడుంది. ఏ జన్మలో ఏదో ముంచేసావు, ఒకరిని ముంచేసిన తర్వాత తప్పించుకొని వచ్చేసావు, ఇప్పుడు కనిపించావు, కొట్టాలనిపిస్తుంది నిన్ను. కానీ బాబా వారు జన్మ జన్మలుగా మనల్ని వెంటాడుతూ వస్తున్నాడని శ్రీ సాయి సచ్చరిత్రలో అనేక కథల ద్వారా చెప్పారు, అనేక మంది భక్తులను ఉద్దేశించి చెప్పారు. కాబట్టి మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే, శరీరంతో తగులుకున్న సంబంధాలు తప్పవు కదా, కాబట్టి ఇవ్వాలి. ఇస్తూనే గుర్తుపెట్టుకోవాలి, ఇది అశాశ్వతం, ఇది అశాశ్వతం, ఇది అశాశ్వతం, ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు. కాబట్టి ఏది శాశ్వతం? భగవంతుడు శాశ్వతం. ఎందుకు? ఈ దేహం ద్వారా నువ్వు ఏదైతే పొందావో, ఈ శరీరం ద్వారా నువ్వు ఏ సంబంధాలు అయితే పొందావో, అవన్నీ ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళాలి. లేదు, డబ్బు సంపాదించావు, పొలాలు సంపాదించావు, నీకేమన్నా అవకాశం ఉందా? ఏమండి, నా జీవితకాలంలో సంపాదించిందంతా బ్యాంకులో వేశాను, నేను చనిపోయిన తర్వాత అక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి, ఉందా? అది కనుక ఉండుంటే చచ్చుంది, సమాజం నాశనం అయిపోతుంది. ఎందుకంటే బిడ్డలకు కూడా ఒక పైసా ఇవ్వు. చాలా మంది బిడ్డలకు ఇస్తున్నారంటే అర్థం ఏంటో తెలుస్తా, ఎత్తుకుపోయేది లేదు కాబట్టి నా తర్వాత తీసుకుంటురా అంటారు. అంటే తీసుకోకపోతే ఏం చేస్తావు? ఎత్తుకుపోతావా? ఎత్తుకోలేవు. కాబట్టి ఇంకెవరికైనా ఇస్తావు, అది వేరే విషయం. కాబట్టి ఏదైనా సరే ఈ శరీరం ద్వారా సంపాదించుకున్నవన్నీ ఈ శరీరంతోనే ముగిసిపోతాయి. ఈ శరీరం పోయిన తర్వాత కూడా నీతో వచ్చేది ఒకటి ఉంది, అది తెలుసు మనందరికీ. ఏంటది? ఇక్కడే ఉంది ఒకటి, అది నిన్ను గమనిస్తూ ఉంది, చూస్తూ ఉంది, నువ్వు వాడే ఆటలన్నీ భరిస్తూ ఉంది, పాపం భరిస్తూ ఉంది, ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంది. కానీ దానికి తెలుసు నువ్వు చేసిన చెడంతా అనుభవించాల్సింది అదే. ఉదాహరణకి మనకు దేశం ఉంది, కొరియా, నార్త్ కొరియా అని. ఆ నార్త్ కొరియాలో ఒక చట్టం ఉంది. ఆ దేశంలో విచిత్రమైన చట్టం ఏంటంటే, బిడ్డ తప్పు చేశాడు అనుకోండి, దొంగతనం చేశాడు అనుకోండి బిడ్డ, మీరు కావాలంటే చదవండి, అద్భుతంగా ఉంటుంది. అది భయం వేస్తుంది. భారతదేశంలో పుట్టడం ఎంత అదృష్టమో తెలుస్తుంది. అక్కడ రూల్ ఏంటంటే, ఒక బిడ్డ కనుక దొంగతనం చేస్తే వాళ్ళ అమ్మని, నాన్నని, బిడ్డల్ని, తాతని, అవ్వని అందరూ విసుగు చేస్తారు. అంటే 8 సంవత్సరాల శిక్ష అనుకోండి, ఆ 8 సంవత్సరాల శిక్షని కుటుంబం అంతా అనుభవించాలి. అలాంటి శిక్షలు ఉన్నాయి. మన అదృష్టవశాత్తు మనకు లేవులేండి, ఎవరు తప్పు చేస్తే వాడు. అందువల్ల ఇక్కడి నుంచి బట్వాడ ఏదో ఒకటి ఉంది, దాని పేరు ఆత్మ. ఆత్మ శాశ్వతం. ఆత్మకి నాశనం లేదు, ఆత్మని నాశనం చేసే శక్తి కూడా లేదు. కాబట్టి నాశనం అయ్యేది నీ శరీరమే, ఆత్మ కాదు. కాబట్టి ఇప్పటికిప్పుడు భగవంతుని ఆరాధించడం వల్ల, సాయిబాబాని ఆరాధించడం వల్ల నీకు మేలు జరగకపోయినా సరే, ఈరోజు నువ్వు చేసుకున్నటువంటి పుణ్యం నీ జన్మజన్మాలుగా వెంటాడుతూ వస్తుంది, అది గ్యారంటీ. అదేవిధంగా నువ్వు చేసుకున్న పాపం కూడా వెంటాడుతూ వస్తుంది, అది కూడా గ్యారంటీ. కర్మ సిద్ధాంతం అదే చెప్తాను. అందువల్ల బాబాని పూజించడం, బాబాని ప్రేమించడం అన్నది ఈ జన్మకి సంబంధించిన లెక్క మాత్రమే కాదు, జన్మ జన్మలుగా నిన్ను వెంటాడేటువంటి లెక్క. అంతకు మించి ఏముంది? ఈరోజు మనం ఆస్తులు సంపాదిస్తున్నాం, నా బిడ్డలు సుఖంగా ఉండాలని, నా మనవరాలు సుఖంగా ఉండాలని, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, ఇంకా సంపాదిస్తూనే ఉన్నాం, తరతరాలు సుఖంగా ఉండాలని. ఇప్పుడు మనం చేసే పని కూడా అదే, మనం పుణ్యాన్ని సంపాదిస్తూ ఉన్నాం, నా బిడ్డలు క్షేమంగా ఉండాలని, తరతరాలు క్షేమంగా ఉండాలని. కాబట్టి ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా ఇంతమంది వచ్చి ఈ విలేజ్లో కూర్చున్నందుకు మీరు సంపాదించుకునే పుణ్యం అంతా ఇంత కాదు, మీరు ఖచ్చితంగా ధన్యులే, గొప్ప విషయం చేస్తున్నారు. ఎందుకంటే ఇదే సమయంలో మీరు ఇక్కడ లేకుండా ఉన్నట్లయితే కనుక ఇంకేదో చేస్తారు కదా ఇంటి దగ్గర.
ఆ ఇంటి దగ్గర చేసేటువంటిది అప్పటికప్పుడు నీకు ఆనందాన్ని ఇవ్వవచ్చు కూడా, ఒక టీవీ చూడడమో ఇంకేదో, కానీ అక్కడికి అకౌంట్ సెటిల్ అయిపోతుంది. కానీ అది కాదు, ఇది శాశ్వతమైన అకౌంట్. కాబట్టి ఎంతవరకు ఉంటే అంతవరకు తీసుకొని పోవడమే. కాబట్టి సాయిబంధులారా, ఈ దేహంతో వచ్చినటువంటి భార్యాభర్తల బంధాన్ని చూస్తున్నాం, స్నేహితులతో సంబంధించిన బంధాన్ని చూస్తున్నాం, అతిథుల మీద ఉండేటువంటి ప్రేమను చూస్తున్నాం. ఎన్నో రకాల బంధాలు ఉన్నప్పటికీ కూడా సాయిబాబాతో మనకున్నటువంటి బంధం, ఆ ప్రేమకు ఒక పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే దివ్యమైన ప్రేమ. దివ్యమైన ప్రేమ అంట. ఈ దివ్యమైన ప్రేమకు అర్థం చెప్పమంటే కనుక నేను సింపుల్గా చెప్తా. దివ్యమైన ప్రేమకు అర్థం ఏంటి అంటే కనుక ప్రతిఫలం ఆశించని ప్రేమ. నీ నుంచి ఆయన ప్రతిఫలాన్ని ఆశించడు అంటే ఇవ్వగలిగే శక్తి నీకుందా? ఇంతకీ మనం అంటాం కానీ ఒక వస్తువుని ఇస్తే గుడికి దాత అంటాం. ఒక గుడిలో ఒక ఆయన ఫ్యాన్లు ఇచ్చాడు, ఫ్యాన్లు దాత. నేను వెళ్ళినప్పుడంతా చెప్పేవాడు, అయ్యా ఆ ఫ్యాన్లు ఇచ్చింది నేనే, కానీ ఈ గుడి వాళ్ళు ఎప్పుడు వేసే ఉంటారు ఆ ఫ్యాను, దాని మీద ఉండే పేర్లు కనిపెట్టి సాగు. ఎప్పుడైనా ఒకసారి ఆపుతారు అని చెప్పి ఆగి మరి చూపించాడు పేరు, దాత అని రెక్కల మీద రాసు. సరే, గుడి అయిన తర్వాత దాతలు ఉంటారు కదా. విగ్రహాన్ని నేను ఇచ్చానండి, కింద విగ్రహం కింద దాత, లేదు ఇంకొక వస్తువు ఇక్కడ కూడా ఇచ్చి ఉంటారు, రాసి ఉంటారు కూడా, రాస్తారు భవిష్యత్తులో. అంటే రాస్తే అర్థం ఏంటంటే నువ్వు దాత. ఇప్పుడు నువ్వు దాత అయితే గ్రహీత ఎవరు? సాయిబాబా. అంటే నువ్వు ఇచ్చేవాడివి, ఆయన తీసుకునేవాడా? అంత శక్తి వచ్చేసిందా మనకు? పైకి మాట్లాడేటప్పుడు ఏమంటావు? నాదే ఉందండి అంతా ఆయన అంటావు, మరి ఇచ్చేటప్పుడు మాత్రం దాత రాయమంటావే. ఇది ఎక్కడ దుర్బుద్ధి? కాబట్టి దాత మనం ఎలా అవుతాం? మనం అయ్యే అవకాశమే లేదు. మన గ్రహీతలో మనం పుచ్చుకునేవాళ్ళం. మన పరిమితి అంతే. ఆయన ఇచ్చేవాడిని ఆ స్థాయిలోనే ఉంచాలి. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చోవాలని చూస్తే మళ్ళీ తోసేస్తాడు కింద. ఖచ్చితంగా దోస్తావు దాత, నువ్వు ఓకే, సరే. దివ్యమైన ప్రేమ అంటే ప్రతిఫలం ఆశించని ప్రేమ.